హలో గాయ్స్, వెల్కమ్ టు డాలస్ ఫ్రమ్ సినిమా రివ్యూస్. ఈరోజు మన టాపిక్ డబుల్ స్మార్ట్. ఎప్పుడో ట్రైలర్ వస్తే ఇప్పుడు రివ్యూ ఏంట్రా అనుకోకండి. నేను చాలా పేషెంట్గా వెయిట్ చేశాను ఎక్స్ట్రా కంటెంట్ ఏమన్నా వస్తుందేమో అని. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా కంటెంట్ వస్తే ఒపీనియన్ ఏమన్నా మారుతుందేమో అని వెయిట్ చేశాను ఇప్పటిదాకా. సరే, ఇంకా కొత్త ట్రైలర్ ఏం రిలీజ్ చేయలేదు కాబట్టి ట్రైలర్ ఎలా ఉంది అంటే అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా ఎలా ఉందిరా? యాస్టీజ్ ఉందన్నమాట. ఏ చేంజ్ లేదు. స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్ శంకర్కి అసలు నాకైతే కొంచెం కూడా చేంజ్ ఏం కనిపించలేదు. ఇక్కడ నాకు ఒక చిన్న బయాస్ ఉంది. స్మార్ట్ శంకర్ కూడా నాకు అంత నచ్చలేదు. కాబట్టి మీకు నచ్చుంటే కామెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్ తప్పంటే కూడా చెప్పండి. ఐఎమ్ హ్యాపీ టు బీ క్రిటిసైజ్డ్. మూవీ సీక్వెల్ కాబట్టి సేమ్ అలానే ఉంటుంది అనే లాజిక్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే మళ్ళీ థియేటర్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. బట్ అలాంటిది ఏది నాకు ట్రైలర్లో కనిపించలేదు ఫ్రెష్నెస్. ట్రైలర్ కట్ చూస్తే సేమ్ పాత పూరి గారి లైక్ చిరుత దగ్గర నుంచి ఆ ముందు వచ్చిన మూవీస్ అన్నిటికీ అదే టెంప్లెట్ ఉంది. హీరో ఇంట్రడక్షను, హీరోయిన్ ఆ రొమాంటిక్ యాంగిల్ చూపించడం, అలీ గారి ట్రాక్, విలన్ ఇంట్రడక్షను, అందులో అంతే ఎక్కడ ఒక కొత్త పాయింట్ ఏం కనిపించలేదు. సేమ్ రొటీన్ ట్రైలర్, జస్ట్ రామ్ న్యూ, హీరోయిన్ న్యూ, విలన్ న్యూ తప్ప టెంప్లెట్ అంతా సేమే. సో పూరి గారు ఒక టెంప్లెట్ ఉంది, అందులో జస్ట్ క్యారెక్టర్ నేమ్స్ మారుస్తారు, ఇలా మారుస్తారు తప్ప పైది కిందకి కిందది పైకి జరిపి సేమ్ సినిమానే మళ్ళీ మళ్ళీ తీస్తారు అన్న ఫీలింగ్ అయితే మళ్ళీ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గారి ఎనర్జీ అయితే చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది. స్మార్ట్లో కూడా హీఈస్ వెరీ ఎనర్జెటిక్. ఆ రోల్ చాలా బాగా తీశారు. ఈవెన్ దో నాకు ఆ రోల్ అంతగా ఎక్కకపోయినా కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. హీరోయిన్కి పెద్ద యాక్టింగ్ స్కోప్ ఏమి ఉన్నట్టు నాకైతే కనిపించలేదు. ఇప్పటిదాకా హీరోయిన్స్కి పూరి గారు అంత యాక్టింగ్ స్కోప్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. దేర్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ డైలాగ్స్, అవి కూడా కొంచెం హార్ష్గా ఏదో చెప్పినట్టు ఉండాలి. అండ్ మోర్ ఫర్ గ్లామర్ రోలే. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ షీ ఈజ్ వెరీ గ్లామరస్. సో ఆ పాయింట్ షీ డిడ్ ద జస్టిస్ అనిపించింది. ఈవెన్ దో రొటీన్ అయినా కూడా అలీ గారి ట్రాక్ గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఐ ఎంజాయిడ్ మన పోఖ్రీలో కానీ ఈవెన్ చిరుతలో కానీ వచ్చిన ట్రాక్స్ అలీ గారు ఎంజాయ్ చేశాను. ఈవెన్ దో రొటీన్ ట్రాక్ అయినా కూడా, రొటీన్గా అలాంటిదే ఒక సైడ్ ట్రాక్ ఉంటుంది కథకు సంబంధం లేకపోయినా కూడా ఏంటి అలా చూపించారు ఏంటి అన్నది సరదాగా చిన్న ఇంట్రెస్ట్ ఉంది. అది ఒక్కదాని కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇక సంజయ్ దత్ గారి విషయానికి వస్తే ఒక టూత్లెస్ యానిమల్ని చూసినట్టు అనిపించింది. ఆయన అసలు విలన్లా కన్నా నాకేదో కమెడియన్లా అనిపించారు. అసలు కొంచెం కూడా పవర్ఫుల్గా కనిపించలేదు. ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఆయన మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు తీసుకుంటున్నారు మూవీస్లో అని కూడా నాకు డౌట్. ఎందుకంటే ఆయన ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ పలకదు. ఒక నవ్వు అయినా అంటే సీరియస్గా ఉంటారు కాబట్టి విలన్ రోల్కి సూట్ అవుతారా అని, కానీ విలన్ యాక్చువల్గా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ ఈయన ఫేస్లో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏం నాకు కనిపించవు ఎప్పుడు. సో ఐమ్ సారీ ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ సంజీవ్ బాబా, సో సారీ, బట్ నాకు అలా అనిపించింది. ఇక మెమరీ ట్రాన్స్ఫర్, ఇమ్మోర్టల్ కాన్సెప్ట్స్ అంటే వరల్డ్ సినిమా మొత్తం చూసేసిన తర్వాత పూరి గారు చూపించే విధానం లైక్ యూఎస్బీ పోర్ట్ వీడికి ఉంది కాబట్టి వీడికి ట్రాన్స్ఫర్ చేసాం ఆల్రెడీ, ఇలాంటివి 4 రోజుల్లో అయిపోతుంది, నేను ఇమ్మోర్టల్ అవుతాను, నా బ్రెయిన్ నీలో స్టోర్ చేసుకుంటా. అసలు ఇదంతా మనకి ఇంత వరల్డ్ సినిమా చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా చూపించాలి, మనం కన్విన్స్ చేయాలి అంటే. బట్ ఇక్కడ నాకు అసలు అలా చూపిస్తారు అని అయితే అనుకోవట్లేదు. అది ఒక పెద్ద కామెడీ ట్రాక్ అవుతుంది అనుకుంటున్నాను ట్రైలర్ని బట్టి. ఇంకా బిగ్ బుల్ నేను అని రామ్ కాసేపు అనుకోవడం, బిగ్ బుల్ నేను అని చెప్పి సంజయ్ దత్ అనుకోవడం, ఇలా ఒక కొంత ట్రాక్ నడిపిస్తారు అని అనిపిస్తుంది. అసలు ఈ డైట్ ఇదే ఈ బ్రెయిన్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏదన్నా ఒక జస్టిఫికేషన్ చూపిస్తారా అన్నది వెయిట్ చేస్తున్నాను. లేదు, జనాలకి అంత ఐక్యూ లేదు అనుకుని మామూలుగా ఏదో పైపైన చూపిస్తారో పైపైన చూపిస్తారో అన్నది మనం చూడాలి. ఇంకా బిగ్ బుల్ సాంగ్లో ఆ గన్ సీన్ ఏదో ఉంది, అది అవసరమా అంటే పూరి గారి ఒపీనియన్ ఏంటంటే దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అదనమాట. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే పూరి గారి కంబ్యాక్ కోసం నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ పెరుగుతున్నాను తప్ప ఆయన మాత్రం కంబ్యాక్ ఇవ్వట్లేదు. పూరి గారు కూడా కంబ్యాక్ అంటే ఆయన ఉద్దేశంలో ఇంతకు ముందు ఆయన తీసిన సినిమాల్లో హిట్ అయిన సీన్స్ని మళ్ళీ తీయడం అని అనుకుంటున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు ఒకప్పుడు బద్రీ కానీ, అమ్మా నాన్న తమిళమ్మాయి కానీ,
పోకిరి కానీ ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆ టైంకి సూపర్ ఫ్రెష్ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. బట్ ఇప్పుడు అసలు మినిమం ఫ్రెష్నెస్ లేదు స్క్రిప్ట్లో కానీ ఎక్కడ కానీ కనిపించట్లేదు. సో అది గైస్ సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద ట్రైలర్. బట్ ఇప్పుడు కూడా ఎప్పటిలాగే వెయిట్ చేద్దాం, ఆల్ ది బెస్ట్ చెప్దాం. నేను చెప్పింది మొత్తం తప్పవ్వాలి, సినిమా అద్దరిపోవాలి, సూపర్గా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. బాయ్.